అందరికీ నమస్కారం అండి. ప్రశాంతంగా ఉండాలి మన జీవితంలో అనుకుంటే ఈ యొక్క 7 విషయాలు ఎవ్వరితో కూడా పంచుకోకూడదు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని విషయాలు తప్పక చేయాలి. వాటిని కొందరితో పంచుకోకుండా ఉండటమే మంచిది. అందులో ఒకటి, మీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా పరిస్థితులను కానీ ఎవ్వరితో కూడా ఎవ్వరి ముందు కూడా బయట పెట్టకూడదు. ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం, అంతే కదా. కానీ ఎవ్వరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో మనకు తెలుస్తుంది. పెదవి దాటిన మాట సప్త సముద్రాలని దాటడానికి నిమిషం కూడా పట్టదండి. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా మీరు చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండా మీ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇక కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువ ఆశించడం మొదలు పెడతారు. ఇక అదే మీ మిత్రుల రూపంలోనో శత్రు రూపంలోనో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగదార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరికి కూడా మీ యొక్క బాధ, కష్టం అనేది పంచుకోకుండా ఉండటమే చాలా మంచిది. అది మీ నిస్సహాయతను, అలాగే మీ బాధలను పంచుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది, మీ గతం. మీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో అన్నదాని గురించి, మీ భవిష్యత్తు యొక్క ప్రణాళిక గురించి ఎవరితోనూ పంచుకోకూడదు. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారదండి. మీ గతం విన్నవారికి ఏ మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి మీ తప్పకుండా తీసుకొస్తారు. ఇక మీరు వారికి చులకనైపోతారు కూడా. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుంచి నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనం పడిపోకూడదు. ప్రతి గతం నుంచి, ప్రతి అనుభవం నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి మోసం నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, సొంత సుఖాలే ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండు మిత్రమా. అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎవ్వరినోనూ ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఎందుకు అంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి అడ్డు వచ్చి ఏ విధంగానైనా సరే అడ్డుపడక మానరు. వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకు అంటే మీ శత్రువులు ఎక్కడో ఉండరు. మీ మిత్రులుగానో, మీ చుట్టుపక్కల బంధువులుగానో, మీతోనో మీ అన్నదమ్ములుగానో మీ పక్కనే ఉంటారండి. అంతే కదా. కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా చేయటం, చాలా జాగ్రత్తగా రక్షించుకోవటం, మిమ్మల్ని మీరు అలాగే మీ భవిష్యత్తును ప్రశాంతంగా కూడా ఉంచుకోవటం చాలా అవసరం. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ గెలుపు కూడా మీకు సొంతం అవుతుంది. ఇక మూడవది, మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితోనూ పంచుకోకండి. మీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా, ఏం గొడవలు వచ్చినా అది మీ వ్యక్తిగతం. ఎవ్వరికి కూడా మీ ఇంటి గడప దాటి బయటకు రానివ్వకండి ఆ మాటని. ఒక్కొక్క సమయంలో కోపంలోనో, ఆవేశంలోనో మనసు నిలకడ తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యుల గురించి, మన కుటుంబ విషయాల గురించి ఎప్పటికీ విమర్శించకూడదు. వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు. ఏమైనా సరే కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకూడదు.
ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా ఈ సమాజానికి చులకన కాకూడదు. ఇక శత్రువులైతే ఇదే అదునుగా చూసుకొని మీ అన్యోన్యమైన బంధాల మధ్య చిచ్చు పెట్టి తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక నాలుగవది, మీ బలాన్ని బలహీనతను కూడా ఎవరితోనూ తెలపకూడదు, పంచుకోకూడదు. ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే మీ బలహీనతలను బయటపెడితే మీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇక మీ బలహీనతతో ఆడుకుంటారు. కాబట్టి వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగతీయటానికి దెబ్బతీస్తారు. అందుకే తెలివిగా మసులుకోవాలి మిత్రమా. ఇక ఐదవది, మీ సంపాదన ఇంకా ఖర్చులు ఎవ్వరితో కూడా తెలిసిపరచకూడదు. మీ ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వారు మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరం ఉండదు. వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ మనల్ని వాడుకుంటారు. అవసరాలకు వాడుకొని ఒకవేళ మీరు ఇవ్వలేదే అనుకో, ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధశత్రులు ఇంకెవ్వరూ ఉండరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు. మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన వస్తారు. అప్పుడు వారికి శత్రువులు అయిపోతారు ఇవ్వలేదంటే. అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది కదా. ఎందుకంటే కనీసం అక్కడ సంపదనైనా మిగులుతుంది. అందుకే మీ ఆదాయ ఖర్చులను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందే. ఇక ఆరవది, మీకు ఏదైనా అవమానం అనేది జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు. అది వారికి ఏమంత ముఖ్యమైన విషయం అవ్వదు. ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా కూడా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మీకు గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు, గుర్తుంచుకోండి. ఇక ఏడవది, మీ ప్రాణ స్నేహితులు ఎవరో అలాగే మీ భద్ర శత్రువులు ఎవరో ఎవరికీ తెలియనివ్వద్దు. ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ శత్రులు ఎవరైతే ఉంటారో వారు మీ ప్రాణ స్నేహితులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. మీ రహస్యాలను ఇతరులకు చెప్పడం మన బాధలు పంచుకోవడం అంటే మన భారాన్ని దింపేసుకోవడం ఎప్పటికీ అవదు. దాన్ని మించిన భారాన్ని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు మిత్రమా. ప్రతి సమస్యని ఒంటరిగానే పోరాడు, ధైర్యంగా ఎదుర్కో. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. నీవు ధైర్యాన్ని మాత్రం వదలవద్దు. నువ్వు బాగుపడతావు. ఎందుకంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటావు. ఇతరుల మీద ఆధారపడకుండా ఈ 7 విషయాలు నువ్వు పాటించిన పక్షంలో నీకు విజయం తప్పక లభిస్తుంది. జీవితమంతా ప్రశాంతత నీకు నిండుకుంటుంది. ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేని దృఢమైన జీవితాన్ని, శాశ్వత సంతోషమైన జీవితం నీకు దొరుకుతుంది. జీవితం అంటేనే ఇంతే. ఏ విషయాలు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో ఎందుకు చెప్పకూడదో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ యొక్క సూక్తులు కూడా మీకు ఎంతగానో నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చి ఉంటే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.